రైట్ గా కారు యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్ పై అదుపు తప్పి రేలింగ్ ను ఢీకొట్టిన కారు తలకు బలమైన గాయాలతో స్పాట్ లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు ఓవర్ స్పీడ్ తో ప్రమాదం. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాలు. భౌతిక గాయానికి సీఎం రేవంత్ మంత్రుల నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్య తండ్రి సాయన్న మృతి. ఇగో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ప్రమాదానికి గురైనటువంటి కారు ఆ యాక్సిడెంట్లోనే ఈమె చనిపోవడం జరిగింది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో లాస్యా నందిత స్పాట్లోనే చనిపోయారు. ఆమె పిఏకం డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. లాస్యా మృతితో ఆమె కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే ఓవర్ స్పీడే కొంప ముంచిందని చెప్పి తెలుస్తూ ఉంది. నిద్రమత్తు కూడా ఒక కారణం కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్చెరు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యా నందిత చనిపోవడం జరిగింది. కరెక్ట్గా ఏడాది అంటే ఫిబ్రవరి 19 తారీఖు 2023లో వాళ్ళ తండ్రి గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న ఆయన చనిపోవడం జరిగింది. అదే ఫిబ్రవరి మాసంలో 23 తారీఖు రోజు తన కూతురు కూడా చనిపోవడం జరిగింది. సో ఇద్దరు ఒకే ఇంటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పదవిలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళు. చాలా విషయాలు.